చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. సార్ ఇప్పుడు మీరు వంగవీటి మోహన్ గారి గురించి ప్రధానంగా మీరు ఆయనతో పాటుగా ఉన్న అనేక చిత్రాలు మేము చూసాం, అనుబంధం కూడా మాకు తెలుసు. ఇప్పుడు చాలామందికి రంగా గారి ఆశయాలు అని ఉంటారు. మేము కూడా చాలా మీటింగ్కి వెళ్ళినప్పుడు చెబుతుంటాం. మా ఛానల్ క్యాప్షన్ కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అమ్మ. ఎందుకంటే వంగవీటి మోహన్ గారు సామాన్యుడి కోసం తన ప్రాణాలు అర్పించాడు కాబట్టి, ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి మా క్యాప్షన్ కూడా అదే పెట్టాం. అసలు ఏంటి సార్ మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? కొన్ని విషయాలు మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నాను. అనుబంధం అంటే మాకు పూర్తిగా రాజకీయ అనుబంధమే. ఆయన 1983లో రామారావు గారు అధికారంలోకి వచ్చాక, జనవరిలో రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఫిబ్రవరిలో ఆయన ఒక మీటింగ్, ఎందుకంటే పెద్ద మెజార్టీ తోటి విజయవాడ సీటే కాదు స్టేట్ అంతా రామారావు గారు వచ్చారు. అప్పుడు మోహన్ రంగా గారు అసెంబ్లీకి ఏం పోటీ చేయలే. అప్పుడు ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన అసలు నాకు వెనకాలన్నా మనళ్ళన్నా ఉంటారన్న ఆయన కాదు, ఇది కూడా పోయారు అందరూ టీడీపీలో అని ఒక అదేంటంటే ఆయనకి యూఐ అని ఒక యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్స్ ఉండేది. ఈ రంగా గారికి రాధాకి వీళ్ళందరికీ అంత ముందు నుంచి బాగా తెలిసిన అంబటి సుబ్బారావు అని అడ్వకేట్, నాకు ఎప్పుడో 72-73 నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆంధ్ర ఎడ్యుకేషన్ నుంచి. ఆయన పిలిచాడు అలాగా మీటింగ్ పెట్టాం స్టూడెంట్స్. నేను అప్పుడు ఏలూరులో లా చేస్తాను కానీ అప్పటికే నాకు 7 ఏళ్ళు గ్యాప్ తర్వాత లాలో జాయిన్ అయ్యాను. డిగ్రీ అయిన 7 ఏళ్ళకి నైట్ కాలేజీలో. సరే అంబటి సుబ్బారావు గారు రమ్మంటే వెళ్ళానమాట. అదే రంగా గారితో పరిచయం. ఆ రోజు సాయంకాలం పబ్లిక్ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు గారు ఇద్దరు వచ్చారు. సరిగ్గా వీళ్ళ మీటింగ్ ఇక్కడ పెట్టారు. 100 మీటర్లో 100 గజాల దూరంలో ఎన్టీ రామారావు గారి మీటింగ్. ఎన్టీ రామారావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యి ఫస్ట్ విజయవాడ వచ్చాడు. అదే ఆయన మీటింగ్ అక్కడ జరుగుతుంది. ఈయన మీటింగ్ ఏంటంటే ఇప్పుడు ఐలాపురం హోటల్ విజయవాడలో, అక్కడ ప్రెస్ క్లబ్. అందరూ చెప్పారు అక్కడ పెడితే ఎవడంటాడు, అందరూ అక్కడ ఉంటారు కానీ రామారావు చుట్టకపోతారు. సో పెట్టింది అందుకు, మనతో ఉంటారో రామారావుతో పోతారో చూద్దాం. మీటింగ్ చాలా సక్సెస్ అయింది, మొత్తం ప్యాక్ అయిపోయింది. అక్కడ రావటం, బాణాసంచ మోగటం ఇవన్నీ. అంత ముందు మధ్యాహ్నం జరిగిన విద్యార్థి మీటింగ్ 200-300తో మీటింగ్లో నేను మాట్లాడినప్పుడు అప్పటికి రంగా గారు నాకు పరిచయం లేదు. ఊరికే ఇలా అరుణ్ కుమార్ అని మా ఫ్రెండ్ అని, సుబ్బారావు ఏమో యూఏ అధ్యక్షుడు, బాగా మాట్లాడతానని తెలుసు, అందుకు పిలిచాడు. నేను రంగాని ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేశాను. ఇలాగా రౌడీ షేటర్స్ వీళ్ళు వాళ్ళు వచ్చి విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు, అది ఇది అని. అంటే ఆ మీటింగ్ ముందా? సాయంత్రం పబ్లిక్ మీటింగ్. ఓహో. నా ఉద్దేశం, నాకేమో అప్పటికి వంగవీటి రంగా మీద మంచి అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే వీళ్ళంతా రౌడీ షేటర్స్, మర్డర్స్. అదే విజయవాడలో ఈ మర్డర్స్ దాంట్లో మెయిన్ పాత్ర రాధానాథన్ చంపేశారు, కమ్యూనిస్టులకి వెళ్ళకే పడదు, ఏవో కథలకే తింటుంటేవాడు. రంగాని స్టేజ్ మీద రంగా సుబ్బారావు ఇద్దరే కూర్చున్నారు. మాట్లాడుతూ రంగా కేసు చూస్తే ఆయన ఏం పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు, అలా అన్నాడు. అన్న తర్వాత మీటింగ్ అయిపోయింది. నేను ఏమన్నా అట్లా ఉంటాడేమో అని అడగటానికి లేదు. షో చప్పట్లు కానీ ఏమీ లేవు, పిండి రాపుగా ఉంటారు అందరూ. సుబ్బారావు వచ్చి నేను వెళ్ళిపోదామని, ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి నాకు పరిచయం లేదు, జస్ట్ ఏదో ఒక ఎమ్మెల్యే 1-2 సార్లు కలిసి ఉంటాను, మంత్రి చేశాడు, అప్పుడు పెద్ద క్లోజ్ కాదు. నిన్ను సాయంకాలం ప్రారంభోపన్యాసం నిన్నే పెట్టమన్నాడు, అలా మాట్లాడమన్నాడు. నిన్నే ఏదో తిడతాడేమో అనుకున్నాను, ఏమో నాకు తెలీదు, నీతో చెప్పమని కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకో, లేదా ఇప్పుడు నాకు చెప్పాడు నీతో చెప్పమనండి. మళ్ళీ వెళ్ళి రంగా చేత చెప్పించాడు. రంగా పిలిచి సాయంత్రం మీరే మాట్లాడండి, స్టార్టింగ్ ఇలాగే ఉండాలి అన్నాడు. ఇదేంటి నెగిటివ్గా మాడితే పాజిటివ్ చాలా అది. సాయంత్రం సాయంత్రమే నాకు రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు ఇద్దరు వెరీ క్లోజ్ అయిపోయారు. అంత నా స్పీచ్ అంత బాగా క్లిక్ అయింది. తర్వాత వేళ మిర్యాల వెంకట్రావు వచ్చాడు.
విజయ వెంకటరావు నాకు అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి బాగా క్లోజ్. ఉమ్. రంగా కూడా ఆయన బాగా క్లోజ్. ఆ కేశవరావు గారి స్పీచ్లో చెప్పాడు కూడా, అసలు ఈ రాజమండ్రిలో మీటింగ్లు పిలవకూడదు, ఉమ్. వాడెవడో వచ్చాడు, వాడు వచ్చి కొట్టేసి మొత్తం అందరిని కొట్టేశాడు. ఉమ్. ఇప్పుడు వీడు విజయ వెంకటరావు వస్తాడు, వీడు వచ్చి మొత్తం అందరిని చేస్తాడు. ఇద్దరు రాజమండ్రి. ఇద్దరు రాజమండ్రి. ఆ. అప్పటి నుంచి వంగవీటి రంగతో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్కి నేను చీఫ్ క్యాంపెయినర్ నాకు వచ్చినాయి. ఉమ్. వీడు నిరాహార దీక్షలో ఉండే ఉమ్. రాజశేఖర రెడ్డి గారు నేను కలిసి రాజీవ్ గాంధీ ట్రాన్స్లేషన్ అన్ని పూర్తి చేసుకుని మంగళగిరిలో లాస్ట్ మీటింగ్ అప్పుడు జమున్ గారు పోటీ చేశారు అనుకుంటారు ఇక్కడ. ఉమ్. అయిపోయి విజయవాడ వచ్చి ఆయన గన్నవరం వచ్చి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు మేము అంతా కలిసి ఈమె రంగా గారు నిరాహార దీక్షలో ఉంటే ఆంధ్రరత్నంలో చూడటానికి వచ్చాం. ఉమ్. వాళ్ళిద్దరూ ఏం ఆడుకున్నారు తెలియదు, నన్ను అక్కడ ఉంచేశాడు. ఉమ్. బట్టలు కూడా లేవు. ఉమ్. అక్కడ ఉంచేసి దీని దగ్గర ఏదో స్టేషన్ దగ్గర ఏదో హోటల్ ఉండేది, ఆ హోటల్లో పెట్టారు. ప్రతిరోజు సాయంకాలం 5:30-6 గంటల నుంచి మీటింగ్ స్టార్ట్, రాత్రి 10 వరకు. నేనే స్పీకర్ని. ఉమ్. ఈయన జీప్ మీద కుర్చీ ఒకటి కట్టేసి దాని మీద కూర్చుండేవాడు. ఉమ్. వంగవీటి రంగ పక్కన నేను స్పీకర్ని. ఉమ్. మొత్తం 2 రోజులు విజయవాడలో ప్రతి చోట ఒక 25-30 మీటింగ్ మాట్లాడుంటాను. ఉమ్. అదేంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన మాట్లాడుతున్నారు అనమాట. ఉమ్. ఇలా కూర్చుంటే కాదు, తిరగాలి. నాకు అప్పటికి వారం రోజుల నుంచి చేస్తున్నట్టు అధ్యక్ష. ఉమ్. తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఎక్కడికైనా సరే బయట ఊర్లో మీటింగ్కి వెళ్తే నేను లేకుండా వెళ్ళేవాడు. ఉమ్. కానీ ఆయనకి యాంటీ కమ్మ అన్నది కరెక్ట్ కాదు. ఉమ్. అందరితో బాగుండేవాడు. ఉండేవాడు అతను మెయిన్. నాకు ఎందుకంటే యాంటీ కమ్మ సరే, వైఫ్ కమ్మాస అది సరే అనుకోండి, అది లవ్, దాంట్లో కాస్ట్ గిస్ట్లు ఏమి ఉండవు. ఉమ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాటరగడ్డ రాజగోపాలరావు గారు లేకుండా వెళ్ళేవాడు గారు. ఉమ్. కాటరగడ్డ రాజగోపాలరావు అంటే విశాలాంధ్రకి ఎడిటర్ చేసాడు, ఉమ్. పక్క కమ్యూనిస్ట్. ఉమ్. నెక్స్ట్ విజయవాడ కమ్మ ఫ్యామిలీస్లో పేరు బాగా గౌరవం ఉన్న ఉమ్. మీరు చూసారా రాజగోపాలరావు? నేను చూడలేదు సార్, నిన్న నేను. ఆయన ఉండాలి. ఉమ్. ఈయన ప్లేడర్ ఎవడరా? కర్ణాటక కర్ణాటక రామ్మోహన్. కర్ణాటక రామ్మోహన్ గారు. నిజంగా ఎవరి దగ్గర రికార్డు ఉంటే అసలు రంగా ఆశయం ఏంటి, రంగా అన్నది తెలియాలంటే, రంగా చచ్చిపోయిన తర్వాత ఎక్కడో హోటల్లో మీటింగ్ పెట్టారు. కర్ఫ్యూ అది చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి. దాంట్లో కర్ణాటక రామ్మోహన్ రావు గారు స్పీచ్ ఇచ్చాడు. ఎప్పటికీ మర్చిపోలేదు. అసలు ఏంటి రంగా అనేటువంటి వాడు ఒక శక్తి ఎలా అయ్యాడు, విజయవాడ పాలిటిక్స్ ఏంటి, అసలు ఎంత అద్భుతంగా మాట్లాడు. ఒక కేసు ప్రజెంట్ చేసినట్టు ప్రజెంట్ చేశాడు. అది మరి అప్పుడు ఎవరన్నా రికార్డ్ చేశారు లేదో నాకు తెలియదు, ట్రై చేస్తాను మేము కూడా అనుకోండి. అది విన్న తర్వాత నాకు అనిపించింది, మనం ఇలాంటి మనిషితో కలిసి ఇంతకాలం సేల్ చేసాం. ఏంటంటే రాబిన్ హుడ్ ఫిలాసఫీ, పెద్దాన్ని బట్టి పేదాడికి పెట్టాం. అదే రాబిన్ హుడ్, అందుకే అంత పెద్ద పేరు వచ్చింది. అప్పుడు మీకు అనిపించిందా స్టార్టింగ్ లో మీరు ఈ రౌడీ రాజకీయ స్టూడెంట్స్ అన్నారు కదా, దాని ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అసలు స్టార్టింగ్ అనగానే, కానీ అది అప్పుడే మర్చిపోయాం. తర్వాత చాలా క్లోజ్ అయిపోయాడు. అదే మీకు అనిపించి ఉంటుంది కదా, అనవసరం అనుకోండి. ఆయన సినిమాలో మెయిన్ షోలేలో గబ్బర్ సింగ్ లాగా ఆయన సినిమాలో పోలీస్ ఆఫీసర్, రంగాన్ని వేధించిన పోలీస్ ఆఫీసర్ రోల్ నా చేత వేయించాలి చైతన్య రథంలో. అంటే అలా కాదు, తేలిపోతుంది ఈ సినిమా అందుకని చెప్పి జగ్గై ట్రై చేశాడు. ఆయన ఒప్పుకోలే. రంగనాథ్ ఒప్పుకున్నవాడు మరి ఎక్కడో డ్రాప్ అయిపోయాడు ఆయన వల్ల. ఈయనేమో రంగా ఏమో ఎవడు రాడండి, మీరే పదాన్ని మెయిన్, ఈ సినిమా తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోతారో చూడండి అనేవాడు. ఎక్కడ తేడా వచ్చిందంటే దాసనారాయణరావు ఒప్పుకోలేదు. దాసనారాయణరావు నాకు పరిచయం లేదు. ఆయన అన్నట్టు తేలిపోతుంది, మనం ప్రయోగం చేస్తే తేలిపోతుంది, సినిమా స్టారింగ్ కాస్టింగ్ ఇవన్నీ వాళ్ళంతా బిజినెస్ ఆలోచిస్తారు కదా. అందుకని ఆయన అప్పటికి నన్ను చూడలేదు. తర్వాత ఎప్పుడో 25 ఏళ్ళకి చెప్పాడు నాకు, రంగా నేను తీసుకొచ్చి పరిచయం చేసి ఉంటే నేను వెంటనే ఒప్పుకున్నాను. మీరు ఫిజిక్ కూడా బాగా ఉన్నారు కదా అప్పటికి. ఎంత నాకు 37 కూడా లేవు, అంతే కదా 37. అదే సరే సినిమాలో యాక్ట్ చేశాను. దాంట్లో యాక్ట్ చేశారా? ఏ రోల్ వేశారు? ఇంపార్టెంట్ రోల్. అంటే రంగా గారి బ్యాచ్ లో మొట్టమొదటి మర్డర్ అయిపోయాడు అంటే నేనే. ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సరే అప్పుడు దీంట్లోనే డైరెక్టర్ గారు ధవళ సత్యం గారు నేను వెరీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు కూడా టచ్ లో ఉంటాం. అసలు ఆ సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు? ఆయన
ఏ ఉద్దేశంతో తీశారు రంగయ్య గారు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమాత్రం ఈ సినిమాని నాకు అంత టచ్ లేదు, కానీ సినిమా మొట్టమొదటి నుంచి కథ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉమ్, ప్రతి సిట్టింగ్లో ఉన్నాను నేను. ఉమ్, నన్ను చాలా ఇష్టపడేవాడు, ఎందుకో తెలియదు కానీ మోహన్ రంగా చాలా ఇష్టపడేవాడు. నా జోకులు కూడా జ్ఞాపకం పెట్టి నవ్వేవాడు. మీరు ఆయనతో పాటు అనుబంధం కదా సార్? ఆయన ప్రధానంగా కాఫీ టీలు తాగేవాడు కాదు, ఆయన మందు కొట్టేవాడు కాదు, సిగరెట్ తాగి నిజమని అంటారు అది? సిగరెట్ తాగేవాడు, నాకు ఒకసారి చెప్పాడు ఆయన. ఉమ్, చిన్నప్పుడు కాల్చాను, ఉమ్. పడలేదు మనిషి. కాఫీ టీలు తాగేవాడు అండి? తాగేవాడు కాదు, అలవాటు లేదంటగా? అంటే అంత చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. అది మనం నాకు తెలిసిన తర్వాత ఉమ్, ఏ దుర్వ్యసనాలు లేవు అంటే ఒకసారి ఆయన కరెక్ట్ చేసాడు నన్ను. ఉమ్, సిగరెట్ కాల్చివ్వండి, నాకు పడదు మానేశాను. చిన్నప్పుడు. ఉమ్, ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉండేది, ఉహుం, మాట అర్థమయ్యేది కాదు. ఉమ్, మీరు బాగా క్లోజ్ అయ్యి కొన్నాళ్ళు గడిపితే తప్ప ఉమ్, వానా అనేవాడు. ఉమ్, అలా సైనస్ ప్రాబ్లం. ఉమ్, అందుకని ఆయన స్పీకర్ కావాలి, ఆయన డైరెక్ట్గా చెప్పేవాడు. ఉమ్, ఎందుకు నన్ను చూడటానికి విపరీతంగా జనం వస్తున్నారు, ఉమ్. వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ చెప్పాలిగా. చెప్పడానికి అని చెప్పి ఎవడో పెట్టుకోవాలి, నువ్వు రమ్మంటేనేమో నువ్వు ఎదవడానికి చూస్తావు, నన్ను తిట్టేవాడు. ఉమ్, ఏమండి మీరు ఎలా అంటే అక్కడ ఖమ్మంలో మీటింగ్ ఎక్కొట్టాను నేను. ఉమ్, అంత జనం వచ్చి మీటింగ్ ఎందుకు వెళ్ళడం ఎందుకు అనిపించింది, ఏంటి ఇలా చేస్తారు, నాకేం తెలిసిందే ఎవడు పట్టించుకుంటాడు నన్ను, అసలు మీరు నన్ను రమ్మంటారంటే మిమ్మల్ని ఎందుకంటే పట్టించుకోవడం, నన్ను పట్టించుకుంటారు, మీ వాయిస్ వింటారు. వాయిస్, ఉమ్, ఒక మీటింగ్లో అయితే డైరెక్ట్ చెప్పేసేవాడు, ఎన్టీ రామారావుని ఎదుర్కోవాలంటే ఈ రంగయ్య ఎదుర్కోగలడు, ఉమ్. కానీ నేను మాట్లాడితే మీకు అర్థం అవ్వదు, అందుకే డబ్బింగ్ వాయిస్ ఇదిగో రాజమండ్రి తెప్పించారు. మీటింగ్లో చెప్పేవాడు. అదే సార్, ఇప్పుడు మీరున్నారు, వెంకయ్యనాయుడు గారు, లేదా ఇప్పుడు బీజేపీలో కొత్తగా రఘురామను, మీరందరూ మీ బెస్ట్ స్పీకర్స్, మీ వాయిస్ వినాలని ఎన్ని గంటలు విన్నా కానీ ఇంకా వినాలనిపిస్తుంటుంది. మరి రంగయ్య గారు ఏ మాత్రం వాయిస్ వినిపించకుండా ఈ ప్రపంచం ఎందుకు వచ్చిందంటారు? ఆయన మీ గట్టి స్పీకర్ కాదు అంటే ఆయన్ని నేను ఆ, ఒక్కొక్క మనిషి చచ్చిపోవడంలో బతికేస్తాడు. ఉమ్, రంగా, రాజశేఖర రెడ్డి ఉమ్, వీళ్ళందరికీ డెత్ వచ్చినటువంటిది జనం. ఉమ్, ఎందుకంటే రంగా ప్రజలను ట్యూన్ చేసి ఉంచాడు, నన్ను చంపేస్తున్నాడు రామారావు. ఉమ్. ముందే చెప్పాడు. అదే నీకు ఒకటే ఉదాహరణ, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి టూర్ పెట్టుకున్నాడండి, ఉమ్, సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటారు, ఉమ్, డిసెంబర్లో చంపేశారు ఆయన్ని, ఉమ్, మంచి వర్షాల టైంలో. ఉమ్, వెస్ట్ గోదావరి టూర్ ఎంచేతో అయిపోయింది. ఉమ్, టూర్ ఆపరేటర్స్కి ఏదో మొత్తానికి ఏమొచ్చింది, ఎందుకంటే అప్పుడు రంగా టూర్ అంటే మొత్తం ఇక్కడ ఖర్చులన్నీ ఈయన పెట్టుకోవాలి. ఆయన ఓన్లీ జనాలు, ఆయన సెక్యూరిటీ, ఒక బస్సుడు జనం ఉండేవారు, ఉమ్, ఆ జనంతో పాటు వచ్చేవాడు. ఉమ్, ఆ జనం అక్కడికి వెళ్తే అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు ఉండేవారు, ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడంతా జక్కంపూడి రామ్మోహన్ రావు చేసాడు. ఉమ్, మేమే అప్పుడు ఏమీ లేదు, మా రంగాతో ఐడెంటిఫికేషన్, రంగా ఇష్టపడుతున్నాడు అంటే మాకు అదో గ్లామర్ కింద ఉండేది తప్ప ఉమ్, ఏం లేదు. అప్పుడు పోటీ కూడా ఇప్పుడు చేయలేదు. ఉమ్, ఈస్ట్ గోదావరిలో మొత్తం తిరిగాడైనా చాలా తిప్పేశాం, ఉమ్, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం. మీకు అమలాపురం కోనసీమ అయితే అసలు బీభత్సం అనమాట. ఉమ్, ఎందుకంటే అక్కడంతా కాపులు, సెట్టిపల్లిలు ఇద్దరికి పడదు, ఉమ్, రెండు క్యాస్ట్లు. సెట్టిపల్లిలంతా కాంగ్రెస్, కాపులంతా తెలుగుదేశం. ఉమ్, రంగా వస్తున్నాడు అనేటప్పటికి కాపులు వచ్చేసారు, ఉమ్, మా కాంగ్రెస్ వాడని సెట్టిపల్లికి వచ్చేసారు. ఉమ్, అసలు అలాగే ఎవరికి జరిగి ఉండదు కోనసీమ. ఉమ్. గొప్పగా జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఇక్కడేమో ఉమ్, అవుట్ ఆఫ్ 21 సీట్స్ ఉమ్, ఇమీడియట్ రంగా చచ్చిపోయిన ఎలక్షన్లో అవును. ఇక్కడ మన 17 కాంగ్రెస్, 4 తెలుగుదేశం. ఉమ్, పక్కన వెస్ట్ గోదావరిలో అవుట్ ఆఫ్ 16 సీట్స్ సగం సగం రైట్, లేకపోతే 9-7 ఉమ్, తెలుగుదేశం ఎక్కేసిందండి పక్కన. ఉమ్, ఇక్కడ మాత్రం మీకు 1989 ఎలక్షన్ కాంగ్రెస్ ఎక్కడానికి ఉమ్, ప్రధానమైన కారణం వంగవీటి మోహన్ రంగా హత్య. ఉమ్. సరే, ఇప్పుడు అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు వంగవీటి మోహన్ గారిని దారుణ హత్యలో ప్రధాన పాత్ర ఎవరిదై ఉంటుంది? మీరు ఆయన దగ్గరగా ఉన్నారు కదా, మేమే లేదు ఆ రోజులు. పార్టీ పరంగా అయి ఉంటుందా, లేదు వ్యక్తిగతంగానా? అన్నీ కలుస్తాయండి, అన్నీ కలిసి జరుగుంటాయి. నేను అంత నాతో ఎప్పుడు ఇలాంటివి డిస్కస్ చేయటం లేదు. నాకు ఒక్కసారి ఆయనతో ఆయన కొంచెం తాత్విక ఆలోచనలో ఉన్నాడు రా అన్నది నాకు ఎప్పుడు తెలిసిందంటే, తాడేపల్లి కూడా బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్కి వెళ్ళాం. ఆ బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ నేను ఆయన ఒక రూము, మిగతా ఆయన సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఆ ఫ్లోర్లో, లాడ్జ్లో, ఆ ఫ్లోర్లో 5-6 రూములు ఉన్నాయి. 5-6 రూమ్లో మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. నేను ఈయన ఒక రూము, లైట్ ఆర్పలే,
ఉమ్. ఇద్దరు పడుకుని నాకు లైట్ ఉంటే నిద్ర రాదు. ఏమన్నా లైట్ ఆర్పించి కదా, మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు. ఒకే రూమ్లో ఉన్నాం. ఉమ్. ఈ లైట్ ఏంటంటే బాబు, లైట్ ఉంటే నాకు నిద్ర రాదు. ఉమ్. లైట్ ఆర్పిస్తే నాకు ఇంక నిద్ర అయిపోతుంది అన్నాడు. ఆ. అదే అదే అదేంటండి ఉమ్. నాకు ఏముంటుందండి, పోస్ట్ మార్టం బా. ముద్ర వేసి వస్తాం మేము. అందుకని సెక్యూరిటీ ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. ఉమ్. ఇక్కడ ఫ్లోర్ అంతా మీ వాళ్ళే ఉన్నారు కదా, ఉమ్. మా వాళ్ళే అందులో ఎవరు వాడు అందులో దూరేడే వాడు తెలుసు. అంతే కదా. అప్పుడు అనిపించింది ఇతనికి చాలా, ఈ పోస్ట్ మార్టం అన్న మాట మనలాంటి వాడు నోట్లోంచి రాదు. అవును, అంటే డిసైడ్ అయిపోయాను. ఆఫ్టర్ ఆల్ కింద ఉమ్. వస్తుంది నాకు తెలిసి అలా చంపేస్తారు నన్ను. ఉమ్. ఇంకోసారి ఎప్పుడు 86లో గుంటూరు జిల్లా పరిషత్ బై ఎలక్షన్ వచ్చింది. ఉమ్. దొడ్డపనేని ఇందిర అనుకుంటా క్యాండిడేట్. అవును. అప్పుడు డైరెక్ట్ అందరూ చైర్మన్ ఓటేస్తారు. ఉమ్. అవును, డైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్. అవును. మొత్తం జిల్లాలో ఉన్న జనం అందరూ డైరెక్ట్ చైర్మన్. జిల్లా పరిషత్ చైర్మన్కి ఓటేస్తారు. అవును. సరే ఈయన్ని రంగా గారిని చెప్పమన్నారు. రంగా గారితో మీటింగ్, మళ్ళీ రంగా గారి మీటింగ్ అంటే పక్కన నేను ఉండాలి. ఉమ్. జనాలు వెళ్ళేటప్పటికి రాత్రి అయింది. ఉమ్. అప్పుడు దాకా నేను ఈయన కారులోనే ఉన్నాను. ఉమ్. ఇప్పుడు ఈయన కారులోనే కూర్చోబెట్టుకున్నాడు. ఉమ్. విష్ణు ఒకడు ఉండేవాడు, అవును. ఈయన కారులోనే కూర్చున్నాడు. ఉమ్. డ్రైవర్ ఎవరో ఉండేవారు, వెనకాల మేము కూర్చున్నాడు. అంబాసిడర్లే కదా అప్పుడు. జనాల్లో ఏం చేసాడంటే, అప్పుడు ధర్మారావు గారు ఎమ్మెల్యే, ఉమ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆలపాటి ధర్మరావు. ఆలపాటి ధర్మారావు. ఉమ్. ఆలపాటి ధర్మారావు ఇంటికి వెళ్ళాం. అదే మాట్లాడుకున్న తర్వాత అందరూ కార్లు ఎక్కేశారు, వెళ్ళిపోయారు. ఉమ్. నేను అక్కడ నిలబడున్నాను. నన్ను రంగా గారి పక్కన ఎవరో కూర్చున్నాడు. ఉమ్. రాత్రి ఇంకా అది పడుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు, ఇంకేంటారా నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటప్పుడు మన ఆలపాటి ధర్మారావు గారు అన్నారు, మీరు రాత్రి ఇక్కడ పడుకోబెట్టుకున్నారండి మిమ్మల్ని, ఉమ్. మన అవాయిడ్ చేశారేమో అనిపించింది నాకు. ఉమ్. అవాయిడ్ చేసి వెళ్ళిపోయారేమో అనిపించి, సరే అండి అని చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగి ఇంటికి ఫోన్ చేసి ఏదో చిన్న డ్రామా చేసి, ఉమ్. నేను అర్జెంట్గా రాయమని వెళ్ళిపోవాలండి, ఉమ్. కబురు నాకు ఇంట్లో కదా ఏదో చెప్పాను ఆయన కదా. ఉమ్. ఆయన ఏం చేశాడంటే ఎవరినో పిలిచి స్కూటర్ మీద తెనాల నుంచి ఆ కెనాల్ రూట్ ఏదో ఉంది, ఉమ్. అంతా ఒక అరగంటలో బస్ స్టాండ్ దింపేశాడు, విజయవాడ బస్ స్టాండ్లో. ఉమ్. బస్సు ఎక్కేశాను, ఎక్కేసి రాజమండ్రి వచ్చాను. ఇంకా మనతో ఇష్టమైనప్పుడు ఇది కట్ ఏదో అనుకున్నారు మీరు. ఉమ్. ఆయన కూడా చెప్పలేదు నాకు. అదే. ఇది ధర్మారావు గారు నాకు పరిచయం లేదు, అప్పుడే పరిచయం. ఉహు. పడుకోండి, నేను ఏమన్నా పెద్ద హాలో ఉన్నామండి, ఎక్కడ పడుకోమంటారో ఏంటో, ఎందుకు వచ్చింది ఈ గొడవ అందామని వచ్చాను. పొద్దున్నే ఫోను ఉమ్. ఏం చేసి, మా ఫోన్ ఏమో మేడ మీద ఉండేది, నేను కింద పడుకున్నాను. మా అమ్మగారు పిలిచారు, రే రంగాట్రా నీతో మాడతాట రమ్మంటున్నారు అంటే వెళ్ళారు. మా అమ్మగారికి అంటే రంగా అంటే అంజీ రంగా అనుకుని ఉమ్. ఆయన పేరే తెలుసు. అవును. తర్వాత ఈయన మా ఇంటికి వచ్చాక అప్పుడు తెలిసింది. ఉహు. తర్వాత ఈయన ఆల్మోస్ట్ చచ్చిపోయే టైంకి ఎన్జీ రంగారావు పేరు కన్నా ఈయన పేరు పాపులారిటీ పెరిగిపోయింది. అవును. ఎన్జీ రంగా మా తరం వాళ్ళకి తెలుసు, ఉమ్. పిల్లలందరికీ విజయవాడ రంగాట నెగిటివో పాజిటివో. అదే. అప్పుడు ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, ఉమ్. తరుణ్జీ ఏమంటే, సంజయ్ గాంధీ తోటి విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు ఒక పైలట్ కూడా చచ్చిపోయాడు కదండి. ఉమ్. అవునండి అన్న. అతని పేరేంటి ఏంటి అది అడగడానికి ఫోన్ చేశారు ఆయన. మీరు మేధావులు కదా, మీకు తెలుస్తుందని. నేను పేరేంటో చెప్పను, చూసి చెప్తానండి, ఎతకాలే ఎవరికి తెలుస్తుంది. ఓ పైలట్ అయితే చచ్చిపోయాడు, ఉమ్. అందరికీ పేపర్లు అన్నింటిలో వచ్చింది, పేరు కూడా వచ్చింది కదండి. ఉమ్. పేరు వచ్చిందండి, ఏం గుర్తుపెట్టుకోలేం కదా. మీరు కూడా అలా అయిపోకూడదనే రాత్రి ధర్మారావు ఇంటి దగ్గర ఇచ్చేసాను. బా. ఉమ్. కళ్ళ నీళ్ళు వచ్చాయి. అదేంటండి అంటే, రాత్రి నాకు స్పాట్ పెట్టారని ఏదో కబురు వచ్చింది, ఉమ్. మీరు మిమ్మల్ని ఏమో నా కారులోనే ఎక్కించుకోవాలి, అంతేగా. వాటి ఇద్దరం పోతాం. ఉమ్. ఆ సంజయ్ గాంధీ చచ్చిపోయినాడు, ఈ పేరు కూడా తెలియదు ఎవరికి. మీ పరిస్థితి అలా అయిపోద్ది. అయ్యా, ఎంత దూరం ఆలోచించాడు. అనుకున్నాను మనిషి మీద
అలా దాన్ని అంత కామెడీగా చెప్పగలరు. అది మళ్ళీ మీరు ఫీల్ అయ్యారా అనుకొని మీరేమనుకున్నారని బయలుదేరి వెళ్ళిపోయారు మళ్ళీ సాయంకాలం మళ్ళీ వెళ్ళిపోయారు ఇక. అయ్యో ఆయనే చెప్పాడు ఏదో ఫలానా ట్రైన్ ఉంది ఎక్కేయండి స్టేషన్ కారు పంపిస్తాను వచ్చేయండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అలా ఇంకా మనం 3 రోజులు ట్రిప్ అదొక ఏంటంటే ఆ విజయవాడలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో వంగవీటి మోహన్ రంగా అనేటువంటి ఒక మనిషి డిప్రెస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, సప్రెస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక వెళ్ళి చెప్పుకోవడానికి ఒక వెన్యూ అనమాట. ఎంతమంది తీర్చాడు లేదు అని తెలియదు, కానీ ఇక అతను చచ్చిపోతే అతని అంత్యక్రియలకి మన సాంప్రదాయంలో లేడీస్ శ్మశానానికి రారు. ఎంతమంది లేడీస్ వచ్చారో ఆశ్చర్యపోతారు. అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్, పెద్ద పెద్ద కులాల వాళ్ళు. దానికి ఏం చెప్పలేము మనం. ఏంటిది రీసెర్చ్ సబ్జెక్ట్ అది. ఎమోషనల్ అతను సార్ కూడా మీరు కూడా ఆయనతో పాటు ఉన్న అనుబంధం. మనిషి ఎలా అసలు ఎలాంటి పేరు నుంచి ఎలాంటి పేరులోకి వచ్చాడు ఇచ్చినే రాదండి. ఏది కూడా ఇవన్నీ కూడా డ్రామా చేసి తీసుకొద్దాం అంటే కుదరదు. అంతే కదా, టెంపరీ. ఎన్నాళ్ళైనా చచ్చిపోయి 37 వద్దంత ఇప్పుడు 37 ఏళ్ళు అయినా మనకి ఇంకా ఇప్పటికీ రంగం గురించి ఆ తర్వాత మన ఫ్యామిలీలోనే 3 మంది చచ్చిపోయారు. వాళ్ళే గుర్తులేదు. కరెక్టే అండి. ఏంటి అంటే అసలు విగ్రహాలు కూడా అండి నాకు తెలిసి 1,00,000 పైన ఉంటాయి రాష్ట్రం పెట్టేశారు. అసలు ఎన్నో నేనే ఓపెన్ చేసి ఉంటాను 200-300. అంతే కదండి, గ్రామాలు. సరే ఇప్పుడు ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఒక నాయకుడిని ఇంత దారుణంగా చంపేస్తే ఆ రోజు చూసాం కదా, ఒక 26 రోజులు అంత కర్ఫ్యూ పెట్టి ప్రపంచవ్యాప్తం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా ఏదో విమానం పంపించి మొత్తం షూట్ చేయించింది అంటారు, నిజమేనా అది? ఇందిరాగాంధీ లేదప్పటికి చచ్చిపోయింది. రాజీవ్ కాంగ్రెస్ జైల్లో ఉండగా అక్కడ కాపునాడు అని పెట్టారు. కాపునాడు అప్పుడు సారీ కాపునాడికి ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం వచ్చారు. బహుశా కాపునాడు అప్పుడు నిజమేనా షూట్ చేయించారు? అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, శివశంకర్ గారు చేయించారు అంటారు. శివశంకర్ గారు ఆ రోజు నేను అలా వెళ్తున్నాను పైనుంచి చూసి విషయం తెలిసి విమానం పైనుంచి వెళ్తుంటే షూట్ చేయించారు. శివశంకర్ వెరీ పవర్ఫుల్ మినిస్టర్. ఈయనకి బాగా సపోర్ట్గా ఉండేవాడు కదా. అదే అందరూ రాజశేఖర రెడ్డి మనిషి అయింది కూడా. ఎందుకంటే రంగా ఎలాంటి మనిషి అయిపోయాడంటే ఇండిస్పెన్సిబుల్. అంటే రంగాని పక్కన పెట్టి కాంగ్రెస్ ఉండరు విజయవాడలో. ఆయన కాంగ్రెస్ ఎవరు వచ్చినా సరే రంగాదంటే బాగా ఉండవలసిందే. అందుకని నెక్స్ట్ నేను అంటే రంగా మీద రకరకాలుగా చెప్తారు, వాడిని ఎలా చేసాడు వీడిని ఎలా చేసాడు కానీ నేను చూసినంత వరకు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా రంగా మనుషులు, ఎవరు ఫ్యామిలీ రాధా ఉన్నాడు, ఇప్పుడు శంతన్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చారు. వాళ్ళు అసలు నన్ను చూసిందే గుర్తుండదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అంతే, ఎంత బాగా ఆలోచిస్తారండి. ఎక్కడో మొన్న ఈ మధ్య ఒక ఏడాది లోపలనే అంబటి ఆంజనేయులు గారు చచ్చిపోతే, అంబటి ఆంజనేయులు అంటే సుబ్బారావు బ్రదర్, నాకు బాగా క్లోజ్, మీడియా ప్రెస్ అయిన విజయవాడ అయితే రాధా వచ్చాడు. ఎంత బాగా పలకరిస్తాడంటే నాకు చాలా అదే అనిపిస్తుంది. అది ఇవన్నీ జెనెటిక్గా రావాలి. అదే ఇప్పుడు ఒకటే సార్ మీరు మన రంగగారి అమ్మాయిలు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు పాటలు కూడా రాశారు, తెలుగుదేశం వాళ్ళు దారుణంగా చంపారు, గోండాలు చంపారు. ఎప్పుడు కూడా ఆ పాటలు ఫేమస్. అసలు ఈ తెలుగుదేశం వాళ్ళు చంపారా? కొంతమంది ఏమంటున్నారంటే దీంట్లో కాంగ్రెస్ వాళ్ళ హస్తం కూడా ఉంది, ఈయన ఆ ప్రభంజనం చూసి కాపునాడు ప్రభంజనం ఈయన వ్యవస్థ చూసి నెక్స్ట్ సీఎం అవుతాడేమో అని కాంగ్రెస్ వాళ్ళ హస్తం కూడా ఉంది అంటున్నారు. మీరేం చెబుతారు దీని మీద? అసలు అది పార్టీలు ఉండవండి, అక్కడ గ్రూపులు గొడవలు అంతే. పార్టీ వాళ్ళు ఏముండదు, కానీ ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు దేవినేని నెహ్రూ బ్యాచ్ అంతా కాంగ్రెస్లో చేరారు. ఈ రాధాయే వెళ్ళి తెలుగుదేశంలో చేరారు. పార్టీలకు ఉండదు, ఇది గ్రూపులు అంటారా?
ఫస్ట్ మొన్న ఎప్పుడు చూశాను ఎవరో రాజశేఖర రెడ్డి చంపించాడు అంటున్నారు. అదే అంటుంది. రాజశేఖర రెడ్డి అనేవాడే ఫస్ట్ వంగవీటి మోహన్ రంగా కన్వీనర్ గా ప్రెసిడెంట్ గా నియమించడానికి హైకమాండ్ అంగీకరించకపోతే గోల్డెన్ కంప్లైంట్ వెళ్ళిపోయి ఇవాళ రౌడీ షీటర్ ప్రెసిడెంట్ పెడతారా అని గొడవ చేస్తే ఇక్కడ ఈయన్ని పి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్ లో వీళ్ళిద్దరిని కన్వీనర్లుగా నియమించాడు ప్రెసిడెంట్ అనౌన్స్ చేయకుండా, పీసీ ప్రెసిడెంట్ కావాలి. ఈయనకి అలాగే వంగవీటి రంగా టికెట్ ఇవ్వడానికి చాలా అడ్డం పెట్టారు. ఎప్పుడైతే అంత వేవులో కూడా రంగా అప్పుడు వ్యాసు కుక్కలు పెట్టాడు. ఇది తెలుసా? తెలియదు. పోలింగ్ బూతుల దగ్గర దొంగ ఓట్లు పట్టుకోవడానికి పోలీస్ కుక్కల్ని, పెద్ద న్యూస్ అది. అసలు పోలీస్ కుక్కలు ఉన్నాయంటే ఓటేసేవాడే వాళ్ళు కుక్కలు కలుగుతారేమో, ఎందుకు వచ్చిన కూడా దొంగ ఓట్లు కూడా వాళ్ళ పెట్టాడు. అంటే రంగా గారికి ఎగనెస్ట్ గా పెట్టాడు. ఎలాగైనా ఓడించాలి. ఎందుకు ఆయనకి ఎందుకు సార్ వ్యాస్ గారికి ఎందుకు అంత కోపం రంగా గారికి? వ్యాస్ గారిని ఉంది గవర్నమెంట్ ఎన్టీ రామారావు వ్యాసం చాలా హైలైట్ చేశాడు. బెస్ట్ ఆఫీసర్, నిజంగా బెస్ట్ ఆఫీసర్. రంగా గారు ఇష్టపడేవాడు. తర్వాత ఎవరో ఆఫీసర్ వస్తే ఆయన అన్నాడు ఆ వ్యాసులు అటువంటి వేస్తే కరెక్ట్ అండి, ఎందుకంటే మన దెబ్బలాడాలి కానీ ఇలా నోరు మూసుకుని కూర్చుంటే మేము ఎమ్మెల్యేను, అందులో అపోజిషన్ ఎమ్మెల్యే నేను దెబ్బలాడాలి నేను. ఇతనేమో ఇదే ఏంటంటే మొత్తం స్పీచ్ పంపించారు వాళ్ళే, ఏమి చేయట్లేదు రంగానండి, ఎవరో గుర్తులేదు పేరు. రంగా ఎమ్మెల్యే కదా, చలివేంద్రం పెట్టాలంటే నిరాధ్యక్ష, ఏది చేయాలన్నా సరే పర్మిషన్ ఇచ్చేవారు కాదు. నిరాధ్యక్ష కూర్చోవడం, నిరాధ్యక్ష కూర్చోగానే నాకు ఫోను, నేను వెళ్ళడం మీటింగ్. అదే ఇప్పుడు ఆయన బాడీ అయిందన్నా వాయిస్ మీదే ఆయన చెప్పేవాడు వాయిస్. సాయి కుమార్ సినిమాలో హిట్ అయినట్టుగా సాయి కుమార్ ఎవరికి తెలియదు పర్లేదని, అదే ఆయన వాయిసే మీరు ఎందుకంటే తెలియటం, నేను చెప్తాడు కదా ఆ వాయిస్ అని నేను మాట్లాడాను. లేదండి, ఈ రోజు కూడా అంటే రంగా గారి ఫ్యామిలీ కానీ ఆయన అభిమానులు కానీ ఈ రోజు కూడా మీరంటే అభిమానం, అందుకే ఆయనతో పాటు మీరు ప్రయాణించింది ఈ వాయిస్. మాకు ఏమవుతుందంటే ఎక్కువ మంది కాపులు రంగా గారితో ఐడెంటిఫై అయ్యారు. అవును, ఇక్కడ మాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కాపులు చాలా ఎక్కువ. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కాపులు కూడా ఎక్కువ తెలుగుదేశంలోనే ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ లో కమ్మవారి సంఖ్య బాగా పలచబడిపోయింది, కాపుల సంఖ్య అలాగే ఉండిపోయింది. అందుకని ఫార్వర్డ్ క్యాస్ట్ లో కాంగ్రెస్ తోటి ఐడెంటిఫై అయిన వాళ్ళు ఎక్కువ. నాకు ఫ్రెండ్స్ అందరూ కాపులే ఉంటారు ఎక్కువ మంది. 83 నుంచి ఇప్పటి వరకు అంత కాపులతోటే జరుగుతూ ఉంటుంది. కమ్మాస్ ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నారు. నాకు కమ్మాస్ లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫ్యూ, వెరీ ఫ్యూ. అదే అంటే మాకు జీవితమే రాజకీయం కదా. అంతే, మా పార్టీలో ఉన్న మా ఫ్రెండ్స్, మా పార్టీ గారి వాళ్ళు ఫ్రెండ్స్. రాజమండ్రిలో మీరు 2 సార్లు గెలిచారంటే కాపులందరూ ఫుల్గా మీరు సపోర్ట్ చేయబట్టి పార్టీ పార్టీ అనే కాదు, 2 సార్లు ఓడిపోవడానికి నేను కారణం, 2 సార్లు గెలవడానికి పార్టీ. ఇప్పుడు పార్టీకి లాయల్గా ఉన్నారు కదా సార్. ఇప్పుడు మన హరిరామ్ జోగయ్య గారు, ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 9 ఏళ్ల క్రితమే ఒక విషయం చెప్పాడు. తర్వాత పుస్తకం కూడా రాశాడు. ఆయన బుక్ మీరు చూసి, దాంట్లో ఒక పేజీలో వంగవీటి మోహన్ గారి హత్యని తెలుగుదేశం వాళ్ళే చంపారు, చంద్రబాబు నాయుడు గారి కారణం, దగ్గరుండి చేశాడు చంద్రబాబు నాయుడు ఈ హత్య అన్నాడు నా ఇంటర్వ్యూలోనే. ఏంటి ఆయన కామెంట్ మీరేమన్నా నిజమా కాదు? అంటే నేను అప్పటికి జోగయ్య గారు చాలా పెద్ద లీడర్, నేను ఆ స్టేజ్ వాడిని కాదు. అంత పెద్ద ఆయన చెప్పిన దాన్ని మీరేమంటారు? మర్డర్ అయ్యే వరకు కూడా నేను నిజంగా రంగాన్ని మర్డర్ చేస్తాను అనుకోలేదు. ఆల్మోస్ట్ ఆ రోజుకి అయిపోయింది. సిఆర్పి ప్రొటెక్షన్ ఇచ్చేశారు, మొన్నాడు వచ్చారు. అది తెలిసే వీళ్ళు ఆ రోజు చంపేశారు. అందుకే వాడికి రత్నకుమార్ గారికి ఉంది ఆ ప్రొటెక్షన్, చాలా కాలం పెట్టుకున్నాడు, గవర్నమెంట్ ఇచ్చింది. ఒక రోజు ముందు సిఆర్పి వస్తే బతికేవాడు. అసలు ఆ నిరాధ్యక్ష ఇక్కడ వద్దు, ఢిల్లీలో చేయమన్నారు వాళ్ళంతా. ఈయన ఏంటంటే నేను ఇక్కడి నుంచి నన్ను ఇయర్ ఎండింగ్ లోపల చంపేస్తా ఉన్నారు. ఇయర్ ఎండింగ్ లోపల కనుక నేను కనబడకుండా పోయానంటే చావు కన్నా బ్యాడ్ అది, పారిపోయారంటారు. నాతో ఉండేవాళ్ళే నిలబడరు, అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనకు తెలిసేది చనిపోయాడు. అదే ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారి మీద మీ కామెంట్ చెప్పండి సార్, మాకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. తెలుగుదేశం నాకు తెలిస్తే చేయగలను, మీకు తెలియదు అంటారు. నాకు ఆ లెవెల్ అది తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు ఎవరు వీళ్ళెవరో ఎవరో తెలియదు. నెక్స్ట్ హరిరామ్ జోగయ్య గారు అప్పటికే హోంమంత్రి చేసిన మనిషి, చాలా పెద్ద కెపాసిటీలో ఉన్నాడు. అందుకని నేను హరిరామ్ జోగయ్య గారు చెప్పిన దాన్ని ఎండార్సు చేయలేను, తప్పు చెప్పాడని చెప్పలేను. ఎందుకంటే తప్పు చెప్పడానికి ఆయన అందులో ఉన్నాడు. యాక్చువల్గా ఆయన తెలుగుదేశం
ఆయనదే డైలాగ్ అది, పచ్చ జెండా ఎగురుతుంది ఎర్రకోట మీదని, ఉమ్, ఎన్టీ రామారావు గారి జెండా ఎర్రకోట మీద ఎగురుతుంది అని ఇది కూడా ఆయన చెప్పింది ఆయన. ఉమ్, సరే అక్కడ ఉన్న వీటిల్లో కాంబినేషన్స్ పర్మిటేషన్స్లో కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయన, కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు. మేమంతా ఎంపీ చేసాం 5 ఏళ్ళు. ఉమ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మనిషి, మంచివాడు. వయసు పెరిగిపోయింది కానీ మనిషి మాత్రం థింకింగ్ కానీ ఇంకోటి కానీ ఈ మధ్యనే కలవలేదు. బాగా నేను రీసెంట్గా కూడా 1 month బ్యాక్ కలిశారు, బాగానే ఉన్నాడు. మంచివాడు జనరల్గా. లేకపోతే అంతే ఎప్పుడు అతనికి అండర్ ఏజ్లోనే జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయాడు. అవును. ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు 25 ఏళ్ళు లేవు, ఉమ్, అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయాడు. మనకు కరెక్ట్గా చెస్ గేమ్ ఆడటం కరెక్ట్గా తెలుసు, ఏ గేమ్ ఎప్పుడు ఎలా మార్చాలని. ఉమ్, ఫక్తు కరెక్ట్ ఓల్డ్ టైమర్ పొలిటీషియన్. ఉమ్. సో ఆయన చెప్పిన దాన్ని అంత తప్పు నేను అనడానికి నేను సరిపోను, ఆయన చెప్పింది రైట్ అనడానికి నాకు తెలియదు, సిచ్యువేషన్ తెలియదు. అందుకే నేను ఏం కామెంట్ చేసినా అది అదే తర్వాత రంగా గారి తరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు పొలిటికల్గా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా అయ్యో రంగా గారి అమ్మాయి వాళ్ళ ఆయన ఆశయ సాధన కోసం వచ్చింది. దాని మీద మీరేమి ఉంటారు? ఆయన అన్ని రకాలుగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఉమ్, ఇప్పుడే మాట్లాడింది, ఉమ్, ఆయురారోగ్య ఐశ్వర్యాలు తెలుస్తాయి. దాన్ని ఏమంటారు, రాజ్యాధికార ప్రాప్తి చేస్తుంది. దీవిస్తున్నారు వాళ్ళ ఆశాకరంగా. రంగా కూతురు వచ్చి తిరుగుతుందంటే ఏముంటుందని, మా అమ్మాయి తిరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో. ఉమ్. అమ్మాయి మీరు చూసారు కదా సార్, సేమ్ పని చేస్తుంది, ఎవరో బలవంతంగా రాకురాలే. చేయండి, చేసినట్టు సక్సెస్ అవ్వాలి, కొత్త జనరేషన్ రావాలండి. సేమ్ రంగా గారి పోలికే ఉందంటారు అందరు. కరెక్ట్గా మీరు చూడలేదు, మీరు ఫోటో మన పేపర్లో ఫోటో చూడమే చూస్తాను. ఇప్పుడు మాట్లాడింది కదా, వెళ్ళిన తర్వాత మాట్లాడాలి. ఆవిడ కూడా చాలా కాలం అయింది రత్నకుమార్ గారు. సీను కలిసేవాడు రత్నకుమార్ గారి బ్రదర్ చిన్నపడిచింది. ఇప్పుడు అడిగాను అదే, వస్తున్నారు రేపు ఇంటర్వ్యూకి వస్తున్నాడు, ఐదుకి వస్తున్నాడు, విజయవాడ వస్తున్నాడు. సీను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సీను విష్ణు సార్ వాళ్ళ అమ్మాయి ఫోటో ఒకసారి, అంటే మీరు ఆయన పోలికలు ఉన్నాయని అందరూ అంటున్నారు, మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీ అభిప్రాయం. వాయిస్ కూడా అండి, ఇప్పుడు మేము దగ్గర నుండి చూస్తున్నాము, ప్రజల్లోకి వెళ్ళిపోయి రంగా గారు అందరినీ కలవటం, ఓపిక అందరి పేర్లు తెలుసుకుంటాం. ఆమె ఏంటంటే మీరు ఆ మీటింగ్ మీరు రావాలని కోరుకుంటున్నారు, మరి మీరు అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు థ్యాంక్ యూ, ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇది ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నమ్మరం.